ఈ సమ్మర్ లో సన్ స్క్రీన్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో నా దగ్గర ఉండే కొన్ని సన్ స్క్రీన్స్ ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే గుడ్ వైబ్స్ సన్ స్క్రీన్. ఇది SPF 50 అండ్ PA +++ ఉంటుంది. చాలా అంటే చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది. అస్సలు స్కిన్ లోకి బ్లెండే అవ్వట్లేదు. చాలా టైం టేకెన్ ప్రాసెస్ అన్నమాట. ఇది స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఫుల్ టూ మచ్ అనమాట. అసలుకి ఫుల్ వైట్ కాస్ట్ అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. నేనైతే అస్సలు రికమెండ్ చేయండి దీన్ని. నాకైతే అస్సలకే నచ్చలేదు ఇది. సో సెకండ్ వన్ ఏమో డెర్మాకో నుంచి 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ SPF 50 PA +++ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకోవటమే సన్ స్క్రీన్ ని. చాలా బాగుంది. అండ్ ఇంకో సైడ్ ఏమో బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద సన్ షీల్డ్ అనమాట. ఇది కూడా SPF 40 PA +++ ఉంటుంది. ఈ బయోటిక్ సన్ స్క్రీన్ ఓకేగా అనిపించింది. స్మెల్ కూడా ఏం లేదు. వైట్ కాస్ట్ కూడా అస్సలకే లేదు. బట్ ఇది స్కిన్ లోకి అబ్జర్వ్ చేసుకుంటాకే చాలా టైం పడుతుంది. కంపేర్ టు గుడ్ వైబ్ సన్ స్క్రీన్స్ తో పోలిస్తే చాలా బెటరే అనిపించింది. అయినా పర్లేదు, కొంచెం టైం తీసుకున్నా సరే దాని ఫినిషింగ్ లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ బయోటిక్ సన్ స్క్రీన్ అయితే ఓకేగా అనిపించింది. అండ్ ఇంకో సైడ్ డెర్మాకో సన్ స్క్రీన్. ఇదైతే ఎంత బాగుందంటే స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వైట్ కాస్ట్ అయితే అస్సలకే లేదు. చాలా బాగుంది సన్ స్క్రీన్. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఈ మామా ఎర్త్ అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్. ఈ మామా ఎర్త్ సన్ స్క్రీన్ క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంది. చాలా బాగుండింది. ఇది కూడా స్కిన్ లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. ఆయిలీగా కానీ గ్రీజీగా కానీ వైట్ కాస్ట్ కానీ అస్సలకే లేదు. ఈ సన్ స్క్రీన్ అయితే హైలీ రికమెండెడ్. చాలా బాగుండింది. తప్పకుండా ట్రై చేయండి. కొన్ని సన్ స్క్రీన్స్ అప్లై చేయగానే గ్రీజీగా ఆయిలీగా వైట్ కాస్ట్ గా అనిపిస్తాయి కదా. బట్ ఇదైతే అస్సలు లేదు. చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఫైనల్లీ నాకైతే ఈ మామా ఎర్త్ అండ్ ఈ డెర్మాకో సన్ స్క్రీన్ బాగా నచ్చాయి. రెండు కూడా చాలా బాగున్నాయి. అవును, ఇంతకీ ఈ 4 సన్ స్క్రీన్స్ లో మీకే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. బాయ్.